అన్నీ గమ్మత్తులే. కృష్ణానదికి ఒడ్డునే ఒక చక్కటి ఇల్లుంది. ఆ ఇల్లు ఆటే పెద్దది కాదు కాని అందంగా, పొందికగా, ఇమిడికగా, చూడముచ్చటగా ఉంటుంది. అందులో నివసించే దంపతులకు ఒకసారి కవలలు కలిగారు. కవలలు పుట్టిన కొద్ది రోజులకే ఇంటి యజమాని కాలం చేశాడు. అందుచేత ఇంటి పెత్తనమంతా ఇల్లాలు అయిన కృష్ణవేణి మీదనే పడింది. ఏదో ఇంత కలిగిన వాళ్ళు కనుక కాలక్షేపానికి లోటు లేకపోయింది. కాని కృష్ణవేణికి వయసు మీరిన కొద్దీ సంసారం ఈదుకుని చక్కబెట్టుకురావడం కష్టంగా తోచింది. పోతే కవలల సంగతి చెప్పేదేమిటి? అచ్చుమచ్చు ఒక్క మూసలో పోసిన కుందనపు బొమ్మలలాగా ఉన్నారు. వాళ్లకు తల్లిదండ్రులు రాము, లక్ష్మణ అని పేర్లు పెట్టారు. అయితే రూపానికి కవలలిద్దరూ ఒక్కటే కాని వాళ్ళు పెరిగి పెద్ద అయిన కొద్దీ గుణాలలో మాత్రం ఎంతగానో తేడా కనిపిస్తూ వచ్చింది. పెద్దవాడు రాము సోమరి, దుష్ట స్వభావం కలవాడును. తమ్ముడు లక్ష్మణ జనముద్దుగా ఉండి నలుగురిలోనూ తలలో నాలుకగా మసులుకుంటూ ఉండేవాడు. ఇది ఇద్దరికీ భేదం. రాను రాను రాము దొండగీడుగా తయారయ్యాడు. వాడు తోడబుట్టిన తమ్ముడిని నానా తిప్పలు పెట్టేవాడు. అయినా లక్ష్మణకు మట్టుకు అన్నగారంటే ఎంతో భక్తి. రాము 12 వాడయ్యాడు. ఒకనాడు తమ్ముడితో కయ్యమాడి వాడిని చితక్కొట్టాడు. బలాఢ్యుడు కావడం చేత లక్ష్మణను ఇంటి నుండి గెంటివేయడానికి కూడా సాహసించాడు. తల్లి చూస్తూ బాధపడటం తప్ప పెద్దవాడిని ఏమీ అనలేకపోయింది. అమ్మా, నీవేమీ బాధపడకు. రోజులు ఎప్పుడూ ఇలానే ఉండవు. మంచి కాలం రాకపోదు అంటూ తల్లిని ఊరడించి ఆమె దీవెన పొంది వెళ్ళిపోయాడు లక్ష్మణ. దుండగీడు రాముకు మరికొద్ది రోజులకే పెళ్లి అయింది. ఆ వచ్చిన పిల్ల గయ్యాళి గంప, పైగా మూర్ఖురాలు. అత్తకు కోడలికి మధ్య క్షణమైనా పడేది కాదు. ఇంటికి పెద్దవాడైన రాము పెళ్ళాం ఎంత చెబితే అంత. వాడు కొమ్ములివ్వడం చేత ఆ ఊత చూసుకుని వాడి భార్య కృష్ణవేణిని యమయాతనలు పెట్టసాగింది. కొత్తగా వచ్చిన కోడలిది ఆడింది ఆట, పాడింది పాట కావటం కృష్ణవేణి ఎంతమాత్రం సహించలేకపోయింది. అందుచేత ఇద్దరి మధ్య అరకొరలు మరీ పెచ్చు పెరిగాయి. చివరకు చేసేది లేక రాము భార్య మాట విని తన తల్లినే వెళ్ళగొట్టడం జరిగింది. పెద్ద బ్రతుకు బ్రతికి ఇటువంటి స్థితికి వచ్చాను కదా అని అనేక విధాలా చింతించింది కృష్ణవేణి. ఈ వేదనతోనే ఆమె కృంగి కృశించిపోతూ ఇల్లు వాకిలి లేకుండా వీధులలోనే తిరుగులాడవలసిన గతి ఏర్పడింది. ఇల్లు విడిచిపోయిన లక్ష్మణ కాళ్ళు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికల్లా తిరిగాడు. ఆఖరుకు ఒక అడవిలో ఒక దొండగీడుల ముఠావాళ్లు వానికి తారసపడ్డారు. వాళ్ళు లక్ష్మణను తమ నాయకునిగా ఉండమని కోరారు. సరే, ఇది దైవాజ్ఞగానే భావించి వాడు ముఠాకు నాయకుడైనాడు. అయితే వాడి మంచితనం మాత్రం పోలేదు. ఇలా వాళ్లకు నాయకుడు అవడంలో లక్ష్మణకు మనసులో ఒక ఉద్దేశం కూడా ఉన్నది. ఈ ముఠా వాళ్ల చేత కొన్ని పనులు చేయించి అన్నను దారికి తీసుకురావచ్చు కదా అని వాడి తలంపు. ఇప్పుడు లక్ష్మణకు మంచి అవకాశం చిక్కింది. అంగబలం చేకూరింది. స్థావరం చిక్కింది. గుండె నిబ్బరం కలిగింది. ఎప్పటికప్పుడు ఇంటి విషయాలన్నీ తన ముఠా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడు. క్రమంగా తల్లికి పట్టిన గతి తెలియవచ్చింది. తెలియగానే లక్ష్మణ ఆమెను తన వద్దకు రప్పించుకుని అడవిలో ఒక చోట సదుపాయమైన బస ఏర్పరిచాడు. లక్ష్మణ వదినగారు అక్కడ ఇంటిలో సర్వాధికారి అయి ఉన్నదాయే. అన్నగారు రాము ఆమె మాటకు అడుగుదాటని బానిసగా తయారయ్యాడు. ఈ పరిస్థితులలో దంపతుల మధ్యని ఒక తంపి పెడితే కాని వాళ్ల తెగులు కుదరదని నిశ్చయించాడు. అయితే అన్నగారికి ఎట్టి అపకారము జరగడం లక్ష్మణకు ఇష్టం లేదు. అన్నను బాధించని విధంగానే బుద్ధి చెప్పాలని వాడు నిశ్చయించుకున్నాడు.
ముఠాలోని దుండగీళ్ళు సామాన్యులు కారు, అతి చతురులు. ముందుగా లక్ష్మణ వాళ్లను తన ఇంటికి పంపించి పెరటిలోని ఆవును తన బసకు రప్పించుకున్నాడు. ఈ ఆవు పాలను ప్రత్యేకించి తన తల్లి కోసమే వినియోగించడానికి ఏర్పాటు చేశాడు. అక్కడ మరునాడు పెరటిలో ఆవు కనిపించకపోవడంతో రాము భార్యను నిలదీసి అడిగాడు. ఆమె తెల్లబోయింది. ఇద్దరి మధ్యని కలహం పుట్టింది. నేను ఏ పాపం ఎరుగను అంటుంది ఆమె. ఇంట్లో ఉన్నదానివి నీకు తెలియకపోవడం ఏమిటి అని అంటూ రాము పెళ్ళాన్ని మెత్తగా తన్నాడు. లక్ష్మణకు ఎప్పుడో తెలుసు అంతా ఇలా జరుగుతుందని. సరిగా లక్ష్మణ అనుకున్నట్టే జరిగింది ఇప్పుడు. వాడు ఇంతటితో ఊరుకోలేదు. తరువాత మరి ఒక చిత్రం జరిగింది. ముఠావాళ్లు రాము ఇంటి ఇరుగు పొరుగుల ఇళ్లల్లోకి సమయం కనిపెట్టి దూరి మంచి మంచి విలువైన చీరలు దొంగిలించి తెచ్చేవారు. ఇవన్నీ వాళ్ళు రాము భార్య వద్దకు పట్టుకపోయి తన భర్త పంపాడని చెప్పి ఆమెకు ఇస్తూ వచ్చారు. పరమ మూర్ఖురాలైన రాము భార్య నిజమేననుకుని అవన్నీ సంతోషంతో పుచ్చుకుని దాచుకునేది. పైగా సంతోషం పట్టలేక పని కట్టుకుని ఇరుగు పొరుగు అందరినీ పిలిచి, చూశావమ్మా మా ఆయన ఎటువంటి చీరలు పంపించారో అంటూ ఆ చీరలన్నీ అందరకు చూపడం ప్రారంభించింది. ఆడవాళ్లందరూ తమ తమ భర్తలతో ఈ సంగతి చెప్పారు. కొద్ది రోజులకల్లా ఆడవాళ్ల చీరలన్నీ ఫలానా రాము దొంగిలించి తన భార్యకు ఇస్తున్నాడని ఊరిలో పెద్ద గోల బయలుదేరింది. కావాలంటే దొంగ సొత్తులన్నీ రాము ఇంటిలో దొరుకుతాయి, రండి చూద్దాం అంటూ ఒకనాడు గ్రామస్థులందరూ బయలుదేరారు. గ్రామస్థులు అంతమంది ఒక్కసారిగా వెళ్లేసరికి రాము వాళ్లను శక్తి కొద్దీ అటకాయించాడు. నువ్వు దొంగవు, గజ దొంగవు, కాకుంటే మమ్మల్ని ఎందుకు పోనీయవు అని వాళ్లు గదమాయించారు. అప్పుడు పౌరుషంతో రాము, అయితే చూసుకోండి అంటూ కోపం కొద్దీ ఇంట్లో పెట్టెలు మూటలు గబగబా యువతలకు విసిరి పారవేశాడు. రెండర్రా రండి అని ఒకరినొకరు పలకరించుకుంటూ గ్రామస్థులు రాము ఇంటి లోపల దూరి అన్నీ పరీక్ష చేశారు. అక్కడ అందరకు ఆశ్చర్యం తోచేటట్టుగా వాళ్ళ చీరలన్నీ ఆ ఇంటిలో ఉన్న పెట్టెల్లో దొరికాయి. స్పష్టంగా కంటికి కనిపిస్తూ ఉండగా లేదనడం ఎలా? నేను కాదు అని రాము అంటే మాత్రం ఎవరు నమ్ముతారు? గ్రామస్థులకు మనస్సు ఉడికిపోయింది. కోపం పట్టలేక రామును పట్టి కట్టి పచ్చడి అయ్యేలాగా చితక్కొట్టారు. రాము పచ్చి దొంగ, వాడిని కనిపెట్టి ఉండాలి అని ఊరిలో వాదుపడిపోయింది. ఇలా చావు దెబ్బలు తిన్న రాముకు ఇదేమీ అర్థం కాలేదు. ఇదంతా గయ్యాళి అయిన తన భార్య చేసిన మోసమే అని తలచి గబగబా ఇంట్లోకి పోయి పెళ్ళాన్ని సున్నంలోకి ఎముక లేకుండా తన్ని వదిలాడు. ఏమిటి ఈ కుట్రంతా అని రాము భార్యను గద్దించి అడిగాడు. ఆమె వెర్రిచూపులు చూస్తుందే కాని ఎంత తన్నినా ఉలుకు పలుకు లేదు. అయినా ఆమె మాత్రం ఏం చెప్పగలదు? ఆమెకు కూడా ఇదంతా అగమ్యంగా తోచింది. ఎవడో మోసకారి చేసి ఉంటాడు, వాడిని కనిపెట్టి తగిన శాస్తి చెయ్యాలి అని ఆమె పంతం పట్టి కూర్చున్నది. ఇంతలో తెలివైన రాము భార్యతో, ఒసే, నేను జరుగురుగా ఊరికి పోతున్నాను, మళ్ళీ రావడానికి 1 వారం పైగా పడుతుంది అని చెప్పాడు. నిజమేననుకున్నది మూర్ఖురాలైన వాడి భార్య. పగటిపూటల్లా ఎలానో ఊరి బయట కాలక్షేపం చేసి అర్ధరాత్రివేళ ఆకస్మికంగా రాము తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చి గోడవారలంటే మెల్లగా అడుగులు వేస్తూ లోపలికి ప్రవేశించబోయాడు. చీరలు తెచ్చి ఇస్తున్న ఆ దొంగవాడిని పట్టి శాస్తి చెయ్యాలనే దీక్షతో రాము భార్య నిద్రపోకుండా మెలకువతోనే పడుకుని ఉన్నది. ఆ అర్ధరాత్రి సమయాన ఎవరో వస్తున్న చప్పుడు కావడం, మసకగా మనిషి నీడ కూడా కనబడటంతో నిజంగానే ఆ దొంగ వస్తున్నాడనుకున్నది ఆమె. పడుకుని ఉన్న ఆమె చప్పుడు కాకుండా లేచింది. చాకు తీసింది. దొంగ ఎవరో కనిపెట్టాలని రాము ప్రయత్నం.
ఆ దొంగను పట్టి శిక్షించాలని వాడి భార్య ఆరాటం. రాము మెల్లగా లోపల ప్రవేశించి కిటికీ కటకటాలలో నుంచి తొంగి చూశాడు. ఎప్పుడైతే రాము అలా కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడో పట్టుదలతో కనిపెట్టుకు ఉన్న వాడి భార్య గబగబా వచ్చి, "దొరికావురా దొంగ" అంటూ చేతనున్న చాకుతో కోపం కొద్దీ వాడి ముక్కు చెక్కివేయబోయింది. దొంగ మీదనే దృష్టి పెట్టుకుని ఉన్న రాముకు ఆ చీకటిలో తన ముక్కు చెక్కేది ఎవరు అన్న గుర్తు తెలియనేలేదు. అదంతా తను అనుకున్న మోసకారి చేసిన కుట్రేనని వాడి ఊహ. ముక్కు తెగడంతో ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టు పెద్ద కేకలు వేస్తూ గోల చేయసాగాడు రాము. ఈ కేకలు విని ఇరుగు పొరుగులు వచ్చి తనను రక్షించి దొంగవాడిని పట్టుకుని శిక్షిస్తారని రాము ఉద్దేశించాడు. దంపతులిద్దరూ కూడా ఇంత పని చేసిన ఆ మోసకారి ఎవరో పట్టుకోవాలని ఆత్రంతో ఉన్నారు. కనబడకుండా ఈ నాటకమంతా ఆడిస్తున్న ఆ దొంగను పట్టి తీరాలని వాళ్లు పంతం పట్టి ఉన్నారు. ఇటువంటి సమయంలో రాము కేకలు విని ఎదట ప్రత్యక్షమైనవాడు ఇరుగు పొరుగులు కాదు, వాడి తమ్ముడు లక్ష్మణే. ఆ అవస్థలో లక్ష్మణను చూడగానే రాము వాడి భార్య గతుక్కుమనిపోయారు. వెంటనే లక్ష్మణ అన్నగారి ముక్కుకు కట్టుకట్టి అతన్ని ఓదార్చి పాదాల మీద పడి క్షమించమన్నాడు. "అన్నయ్య, అపరాధం క్షమించాలి. నేను ఇల్లు వదిలిపోయినప్పటి నుండి నీకు కలిగిన చిక్కులన్నీ నా వల్లనే కలిగాయని నమ్మవలసింది. అయిన దానికి చింతించవద్దు. నీ కష్టాలు గట్టెక్కాయి" అన్నాడు. రాముకు ఇదేమీ అర్థం కాలేదు. అప్పుడు లక్ష్మణ అన్నగారిని స్థిమితపడమని చెప్పి తరువాత అతనిని అడవిలో తన బసకు తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్లేసరికి రాముకు తన ఆవు కంటపడింది. ఆశ్చర్యపడ్డాడు రాము. అన్నను లోపలికి తీసుకువెళ్ళాడు లక్ష్మణ. తల్లి రాముకు ఎదురు వచ్చి, "నాయనా" అంటూ ప్రేమతో కౌగలించుకున్నది. రాము దుఃఖం పట్టలేక చిన్న పిల్లవాడిలా ఏడవసాగాడు. రాము తల్లి కాళ్లపై పడి, "అమ్మా, బుద్ధి గడ్డి తిని నా భార్య మాట విని చెడ్డాను. దానిని నమ్మడమే నా ప్రాణం మీదికి వచ్చింది. క్షమించు" అని వేడుకున్నాడు. అటుపైన లక్ష్మణ తను చేసిన పనులన్నీ పోసగుచ్చినట్లు అన్నకు విన్నవించాడు. తల్లిని తను ఏ విధంగా పోషించింది కూడా పూర్తిగా వివరించాడు. అప్పటినుంచి అన్నదమ్ములిద్దరూ ఎటువంటి అరమరా లేకుండా అన్యోన్యంగా మెలగజొచ్చారు. తమ్మునిలాగానే రాము తల్లిని భక్తితో పూజించేవాడు. లక్ష్మణ తనను ఆశ్రయించిన ముఠావాళ్లను బాగుచేసి మంచి దారికి తెచ్చాడు. లక్ష్మణ నాయకత్వం కింద ఆ దుండగీండ్లు లోకానికి ఉపయోగించే పనులు ఎన్నో చేస్తూ వచ్చారు. ఈ విధంగా లక్ష్మణ మంచితనం వల్ల అటువాడి అన్నా వదినెలు బాగుపడ్డారు. ఇటు దుండగీండ్ల ముఠా కూడా లోకానికి ఉపకరించింది. కథ సమాప్తం.